తెలంగాణ రాష్ట్ర అధికార చిహ్నం మార్పు దేనికి సంకేతం? కాంగ్రెస్ కష్టాలను కొని తెచ్చుకుంటుందా? రేవంత్ పోకడలకు కారణమేంటి? చిహ్నం మార్పుతో బీఆర్ఎస్ పార్టీ మళ్లీ పోరాటానికి సిద్ధమంటుందా? చార్మినార్ కాకతీయ కళాతోరణం మార్పుపై ప్రజాస్పందన ఏంటి? చిహ్నం మార్పునకు చంద్రబాబు ఆదేశాలే కారణమా? చిహ్నంలో ఒక పక్కన చార్మినార్, ఇంకొక పక్కన కాకతీయుల ఆనవాళ్ళు ఉన్నాయంటే రాచరిక పోకడులు ఏ విధంగా ఉన్నాయి? పాలకుల యొక్క ఆలోచన ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా రాచరిక పోకడలతో రాష్ట్ర అధికారిక చిహ్నంలో రాచదర్పాలు ఉట్టిపడుతుంటే ఇంకా కూడా మనము గులాములుగా వెట్టి చాకిరి చేస్తూ బ్రతకాల్సిందేనన్న ఆలోచనతోటి మా మంత్రివర్గం అంతా ఆలోచన చేసి రాచరిక పోకడలు, రాచరికపు ఆనవాళ్ళు ఉండడానికి వీల్లేదు. ఈ రాష్ట్రం ప్రజాస్వామిక రాష్ట్రం. ఈ రాష్ట్రంలో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం ఉంది, ప్రజాపాలన సాగుతుంది అని చెప్పి అధికారిక చిహ్నాన్ని మార్చాలన్న నిర్ణయం తీసుకున్నాం. తెలంగాణ రాష్ట్ర చిహ్నం మార్పిడిపై బీఆర్ఎస్ పార్టీ పోరుకు సిద్ధమైంది. అధికారిక చిహ్నం నుంచి చారిత్రక చిహ్నాలైన చార్మినార్, కాకతీయ కళాతోరణం తొలగించడంపై నిరసన కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా చార్మినార్ వద్ద పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిరసన కార్యక్రమంలో పాల్గొని మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం మూర్ఖత్వపు నిర్ణయాలు తీసుకుంటుందని, ఎన్నో పోరాటాలు త్యాగాలతో తెలంగాణ సాధించుకున్నామని, 10 ఏళ్లలో సాధించిన ప్రగతిని కాదని కాంగ్రెస్ సర్కార్ మొండి వైఖరి అవలంబిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్ అంటే అందరికీ గుర్తొచ్చేది చార్మినార్ అని తెలిపారు. ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా వ్యవహరించొద్దని రేవంత్కు సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయ కక్షతోనే అధికార చిహ్నాలను మార్పు చేస్తుందని, రాజముద్రను ఇంత అత్యవసరంగా మార్చాల్సిన అవసరం ఏమొచ్చిందని కేటీఆర్ ప్రశ్నించారు. ना सिर्फ हिंदुस्तान में बल्कि पूरे दुनिया में चारमीनार और हैदराबाद दोनों एक दूसरे के साथ ऐसे जुड़े हुए हैं जिनको कोई अलग नहीं कर सकता। आज तेलंगाना की जो लोगो है, ऑफिशियल लोगो, उसमें से चारमीनार हटाने की और काकतिया आर्च हटाने की जो कोशिश हुकूमत कर रही है, तेलंगाना की कांग्रेस की हुकूमत, इसको हम पूरी तरह से इसकी मुखालिफत करते हैं। और मैं डिमांड करता हूं इस हुकूमत की और खास यहाँ की चीफ मिनिस्टर रेवंत रेड्डी से, क्या जरूरत आई थी, क्या आपको इतना इमीडिएट अर्जेंसी क्या था इसको हटाने की, और क्या जरूरी है कि तेलंगाना में 10 साल हुकूमत चलाए केसीआर साहब, और जिस कदर उन्होंने तरक्की की और जो काम की, उनका 10 साल का जो परफॉर्मेंस रहा तेलंगाना के पूरे हिंदुस्तान में, उसका आप जिक्र नहीं करना चाहते। आपको मैं कहना चाहता हूं, आपसे कहना चाहता हूं कि कतई मंजूर नहीं है, और तेलंगाना की जनता और तेलंगाना की आवाम इसका पूरी तरह से विरोध करती है। और मैं रिक्वेस्ट करना चाहता हूं गवर्नमेंट ऑफ तेलंगाना को कि आप विड्रॉ कर लें। మీరు గనక విత్డ్రా చేసుకోకపోతే తప్పకుండా ఇటు హైదరాబాద్ లో గానీ అటు రాష్ట్ర వ్యాప్తంగా గానీ మరి తెలంగాణ కేసీఆర్ పేరు కనిపించకుండా మూర్ఖత్వపు నిర్ణయాలు రేవంత్ రెడ్డి తీసుకుంటున్నాడు అని, కేసీఆర్ను తెలంగాణ చరిత్ర నుంచి ఎవరూ చెరిపేయలేరు అని ఆగ్రహం వ్యక్తం చేశారు కేటీఆర్. లోగోలో చార్మినార్ను, కాకతీయ కళాతోరణంను తొలగించడం అంటే హైదరాబాదీలను, వరంగల్ వాసులను అవమానించడమేనన్నారు. రాజరికపు కట్టడాలు అని చార్మినార్, కాకతీయ కళాతోరణం తొలగిస్తే మరి జాతీయ గీతంలో ఎందుకు అని ప్రశ్నించారు. అవి రాజరికపు కట్టడాలు కాదు, తెలంగాణ అస్తిత్వాలు అని కేటీఆర్ పేర్కొన్నారు. అమరవీరుల స్తూపం, తెలంగాణ సాంస్కృతిక చిహ్నాలను చేర్చితే అభ్యంతరం లేదని చెప్పారు. అధికారిక చిహ్నంలో మార్పుల నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా నిరసన చేపడతామని హెచ్చరించారు. చిహ్నం మార్పుపై కొందరు పెద్దలు మాట్లాడుతూ కాంగ్రెస్ గతంలో చేసిన తప్పులనే మళ్లీ చేస్తుందని, ఇలాగైతే తప్పక మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని, రేవంత్ రెడ్డి చంద్రబాబు శిష్యుడు కనుకనే చంద్రబాబు ఆదేశాల మేరకు రేవంత్ ఇలా చేస్తున్నాడని, దీనిని స్వంత పార్టీ ఎమ్మెల్యేలు కూడా స్వాగతించడం లేదని వారు చెప్పుకొస్తున్నారు. అయితే దీనిపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుంది అనేది మాత్రం వేచి చూడాలి. ఈ వీడియో మీకు నచ్చితే ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.